అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కూల్లో బంద్కు పిలిపించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నా విద్యార్థుల జీవితాలు ఎక్కడేసినా గొంగడి ఎల్లాయ గొంగడి అక్కడే ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే విద్యపై ఎంత నిర్లక్ష్యం వ్యవహరించారో కొత్తగా ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే నిరంకుశ పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దీనికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉండు కానీ విద్యాశాఖకు ఎందుకు మంత్రి లేడని చెప్పి ఏబీపీ మనం ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా, ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా కనీసం స్కూళ్ళపై హయ్యర్ ఎడ్యుకేషన్ కమిటీ ఎందుకే లేదని చెప్పి ఏబీపీ మనం ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంతవరకు కూడా బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి ఎందుకు మొత్తాన్ని పంపిణీ చేయలేదని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఒక జలగ మాదిరిగా విద్యార్థులను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, ఒక జలగా ఎలాగైతే రక్తం తాగుతుందో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు తల్లిదండ్రులు రక్తాన్ని తాగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా నిన్న కాక మొన్న మన పాలమూరు పట్టణంలో చూసుకుంటే ఈ వొకేషనల్ కాలేజ్ ఏదైతే ఉందో అది బ్రష్ పట్టిపోయే పరిస్థితి ఉంది. కనీసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అమ్మాయిలకు వాష్రూమ్ లేని పరిస్థితి ఈరోజు మన పాలమూరు పట్టణంలో చూస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఈ సందర్భంగా ఏబీపీ ఒకటి హెచ్చరిస్తూ ఉంది. మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో వాళ్ళపై ఎంఈఓ డిఓలని మాట్లాడి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో ఆ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.